హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఏ ఇన్నోవేషన్స్ కంపెనీ యొక్క హోమ్ పేజ్ అండ్ యూజర్ డాష్‌బోర్డ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దాని ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో, మనకు హోమ్ పేజ్‌లో మన యొక్క కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్‌లో ఏవైతే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి మీకు ఇలా డిస్‌ప్లే అవుతాయి. నెక్స్ట్ అవర్ ఇన్నోవేటర్స్ అంటే విలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, మండల్ ఇన్నోవేటర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇట్లా వాళ్ళ యొక్క ఫోటో అండ్ వాళ్ళు ఏ విలేజ్ అయితే తీసుకున్నారో ఆ విలేజ్‌తో మీకు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ యొక్క యూజర్ డాష్‌బోర్డ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో, మీకు యూజర్ డాష్‌బోర్డ్ వచ్చేసి ఇలా ఈ విధంగా కనిపిస్తుంది. సో, వన్ బై వన్ మన యొక్క వీటి యొక్క ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి మీకు డాష్‌బోర్డ్‌లో ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది కదా! ఇక్కడ వచ్చేసి మనం కస్టమర్ యొక్క ఫోటోని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమర్ నేమ్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ యూజర్ ఐడీ, కస్టమర్‌కి మన కంపెనీ ఏదైతే ఐడీ ఇస్తుందో ఆ యూజర్ ఐడీ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ అతను ఏమైనా ర్యాంక్ అచీవ్ అయితే ర్యాంక్ నేమ్ కనిపిస్తుంది. లేదంటే నో ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి మీకు కస్టమర్ వచ్చేసి యాక్టివేషన్‌లో ఉంటే యాక్టివ్ కనిపిస్తుంది. ఇన్‌యాక్టివ్‌లో ఉంటే ఇన్‌యాక్టివ్. ఇన్నోవేటర్ పాయింట్ యాక్టివ్‌లో ఉంటే యాక్టివ్ కనిపిస్తుంది. ఇన్నోవేటర్ ఒక ఇన్‌యాక్టివ్‌లో ఉంటే ఇన్‌యాక్టివ్. ఈ ఐడీ వచ్చేసి ఇన్‌యాక్టివ్ ఐడీ. సో, టోటల్‌గా ఫ్రెష్ ఐడీ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఏ ర్యాంకింగ్ అచీవ్ అయ్యాడు? ఇన్నోవేటర్ వచ్చేసి అంటే అతను విలేజ్ తీసుకున్నాడా? మండలం తీసుకున్నాడా? డిస్ట్రిక్ట్ తీసుకున్నాడా? అంటే ఏ విలేజ్ పాయింట్‌లో ఉంటే ఆ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుందనమాట. కేవైసీ కంప్లీట్ అయితే ఇక్కడ కేవైసీ అప్రూవల్ అని వస్తుంది. కంప్లీట్ కాకపోతే నాట్ వెరిఫైడ్ అని వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మీకు 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ యాక్టివేషన్ ప్యాకేజ్ కనిపిస్తుంది, ప్లాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్నోవేటర్ ప్లాన్, ప్రొడక్ట్ స్టోర్. ఫస్ట్ మీరు రూ. 1,500 ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఆ ప్యాకేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇందులోకొచ్చేసి మీరు ఈ 3 ప్యాకేజ్‌లో ఏ ప్యాకేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3. ఓకేనా? ఏ ప్యాకేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే, మీరొచ్చేసి డాష్‌బోర్డ్‌లో ఫస్ట్ వచ్చేసి మీరు అమౌంట్‌ని డిపాజిట్ చేసుకోవాలి. అది ఎలాగో మీకు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చి ఇన్నోవేటర్ ప్లాన్‌లోకి మీరు వెళ్ళినట్లయితే, ఇక్కడ మీకు విలేజ్ ఇన్నోవేటర్ పాయింట్ రూ. 15,000 పాయింట్. ఇక్కడ మీరు దీనైనా పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ స్టోర్. మీకు ప్రొడక్ట్ స్టోర్‌లో వచ్చేసి మీకు హెల్త్ కేర్ ఉంటుంది, వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సేఫ్టీ డివైజులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు అప్‌కమింగ్ వచ్చేసి మినీ కాంబోస్ ఇంకా మనం ఏ ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేస్తా ఉంటామో ప్రతి ప్రొడక్ట్ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీకు హెల్త్‌కి సంబంధించినవి కావాలంటే హెల్త్‌కి ఏ ప్రొడక్ట్‌లు కావాలితే ఆ ప్రొడక్ట్స్ వచ్చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిస్‌ప్లేలో మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రొడక్ట్ యొక్క టోటల్‌గా అంటే ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఇలా డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రొడక్ట్‌కి సంబంధించిన ఫోటోస్ కావచ్చు, నెక్స్ట్ అది ఎంఆర్‌పీ ఎంతుంది, డీపీ ఎంతుంది, మనకు ఆఫర్ ఎంతొచ్చింది, మనకి అంటే విలేజ్ పాయింట్స్‌కి షేరింగ్ వెళ్తుంది కూడా ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ మీ కింద వచ్చేసి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఓకే. ప్రొడక్ట్ స్టోర్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కస్టమర్ యొక్క ఇన్‌కమ్స్ ఎలా చూసుకోవాలి? ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. కరెంట్ బ్యాలెన్స్ అంటే మొత్తం బ్యాలెన్స్ వచ్చేసి మీ కరెంట్ బ్యాలెన్స్ ప్రెజెంట్ ఎంతైతే ఉందో, ఆ కరెంట్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ ఎర్నింగ్స్ కస్టమర్ వచ్చేసి ఎంత ఎర్న్ చేసాడో మొత్తం ఇక్కడ మీకు టోటల్ ఎర్నింగ్స్‌లో డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇన్నోవేటర్ ఇక్కడ మీకు మండలమా, విలేజా, డిస్ట్రిక్టా, ఇన్నోవేటర్ తీసుకున్నాడు అంటే ఏ పాయింట్‌లో ఉన్నాడో కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ అంటే అతను డైరెక్ట్‌గా ఎంత సంపాదించుకున్నాడు ఇన్‌కమ్ అనేది మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ టోటల్ లెవెల్ ఇన్‌కమ్ ఎంతొస్తే అంత. నెక్స్ట్ లీడర్‌షిప్ ఇన్‌కమ్స్, నెక్స్ట్ టీమ్ బిజినెస్ ఇన్‌కమ్, నెక్స్ట్ టోటల్‌గా డిపాజిట్ ఎంత చేశాడు, నెక్స్ట్ టోటల్‌గా విత్‌డ్రా ఎంత చేసుకున్నాడు, విలేజ్ బోనస్ ఎంతొచ్చింది, మండలం బోనస్ ఎంతొచ్చింది, డిస్ట్రిక్ట్ బోనస్ ఎంతొచ్చింది, స్టేట్ బోనస్ ఎంతొచ్చింది, అతని యొక్క గ్లోబల్ టర్నోవర్‌కి హెచ్చు అయితే గ్లోబల్ టర్నోవర్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది. సో, ప్రతి ఇన్‌కమ్ కూడా ఇక్కడ డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంటుందన్నమాట కస్టమర్‌కి. నెక్స్ట్ కస్టమర్ అంటే ఎవరైనా కస్టమర్ డైరెక్ట్‌గా మన కంపెనీ యొక్క అంటే మనకి వాట్సాప్ కావచ్చు, లేదంటే మనకి ఫేస్‌బుక్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ఇక్కడ మీ కింద కనిపిస్తున్న ఏ ఐకాన్స్ ఉన్నాయో, ఐకాన్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఐకాన్‌లోకి మీకు వెళ్ళిపోతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్‌లోకి వెళ్ళిపోతారు. అలా మీకు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్‌లోకి వెళ్ళిపోతారు. సో, అట్లా ఉంటదన్నమాట. ఇప్పుడు మీరు మన కంపెనీలో ఫస్ట్ ఏం చేయాలంటే ఏ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి ఏ యొక్క యాక్టివేషన్ ప్యాకేజ్‌ని మీరు చూజ్ చేసుకోవాలన్నా అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే స్కానర్ కనిపిస్తుందో ఈ కంపెనీ యొక్క స్కానర్‌కి మీరు డిపాజిట్ చేసి మీరు దీంట్లో కన్ఫర్మ్ పేమెంట్ కొట్టినట్లయితే మీకిక్కడ వచ్చేసి నెక్స్ట్ మీకు ఆ యొక్క ప్రూఫ్ అడుగుతుందన్నమాట. మీరు స్కానర్ యూటీఆర్ ఐడీ నంబరను నెక్స్ట్ మీరు ఏదైతే పేమెంట్ చేసిన ఫోన్‌పే కాబట్టి గూగుల్ పే కావచ్చు, ఆ యొక్క స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ రిఫరల్ ఎవరికైనా ఇచ్చారో రిఫరల్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్డర్స్ ఏం ప్లేస్ చేసారో ఆర్డర్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు విత్‌డ్రాల్ ఎంత టోటల్‌గా మీకు విత్‌డ్రాల్ ఏం చేశారో విత్‌డ్రా హిస్టరీలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేశారో ట్రాన్సాక్షన్ హిస్టరీ. నెక్స్ట్ మీరు సపోర్ట్ టికెట్ అంటే మీరు కంపెనీకి ఏమన్నా రిక్వెస్ట్‌లు పెట్టాలంటే సపోర్ట్ టికెట్‌లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫైల్ సెట్టింగ్స్ అంటే మీ కంపెనీ అంటే మీ ఐడీ యొక్క ప్రొఫైల్స్ ఏమైనా మార్చుకుంటే దీంట్లో. నెక్స్ట్ మీకు ఐడీ కార్డ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఫోటో ఇచ్చేస్తే మీకు ఇక్కడ ఐడీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వెల్కమ్ లెటర్ అంటే మీ డీటెయిల్స్, మీ అప్లైన్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి వెల్కమ్ లెటర్‌లో. సో, ఈ విధంగా డాష్‌బోర్డ్ అనేది మీకు 100 టోటల్‌గా ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఏ విధంగా మీరు యొక్క ఇన్‌కమ్స్ ఎంత వస్తున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.